ఈరోజు ఐపీఎల్లో జరగబోయే చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ తన సొంత మైదానమైన చపాక్ స్టేడియంలో ఒక సాధారణ జట్టు కంటే తక్కువ రికార్డును కలిగి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడైతే ప్రత్యర్థి జట్లు అడుగు పెట్టడానికే భయపడతాయో అదే చపాక్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సిఎస్కే కంటే మెరుగైన రికార్డుంది. ఈ రికార్డ్ని చెన్నై ఈరోజు బద్దలు కొట్టబోతుందా? ఎంఎస్ ధోని మరియు డివాల్డ్ బ్రెవిస్ ఈరోజు మ్యాచ్ ఆరబోతున్నారా? మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో పంజాబ్ ఏం చేయబోతుంది? ఈరోజు ఏ టీం హాట్ ఫేవరెట్గా దిగబోతున్నాయి? చపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండు టీమ్స్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా ఒక అద్భుతమైన పోరు జరగబోతోంది. ఒకవైపు మొదటి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి కసిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మరోవైపు తమ డామినేషన్ కొనసాగించాలని చూస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు. ఈ రెండు జట్ల మధ్య ఉన్న పోరును మనం డెడ్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 32 సార్లు తలపడగా చెన్నై 16 సార్లు మరియు పంజాబ్ 16 సార్లు విజయం సాధించాయి. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల రికార్డులను గమనిస్తే పంజాబ్ కింగ్స్ జట్టుదే పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. గత 8 మ్యాచుల్లో పంజాబ్ ఏకంగా 6 సార్లు గెలవగా సిఎస్కే కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. ఇది చెన్నై అభిమానులను కొంత ఆందోళనకు గురిచేసే విషయమే. చపాక్ స్టేడియం అంటే సాధారణంగా అందరూ సిఎస్కే అడ్డా అని భావిస్తారు. కానీ ఇక్కడ గణాంకాలు ఒక భిన్నమైన కథను చెబుతున్నాయి. ఈ మైదానంలో ఈ రెండు జట్లు 9 సార్లు తలపడగా పంజాబ్ 5 మ్యాచుల్లో గెలిచి పైచేయి సాధించింది. సిఎస్కే మాత్రం కేవలం 4 విజయాలకే పరిమితమైంది. సొంత గడ్డపై ఒక ప్రత్యర్థి జట్టుకు ఇలాంటి రికార్డు ఉండటం సిఎస్కేకు ఒక పెద్ద సవాలు అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గత ఏడాది సిఎస్కేకు తమ హోమ్ గ్రౌండ్ పెద్దగా కలిసి రాలేదు. 6 హోమ్ మ్యాచుల్లో వారు ఏకంగా 5 మ్యాచులు ఓడిపోయి కేవలం 1 మాత్రమే గెలిచారు. అందుకే ఈ సీజన్లో తమ కోటను మళ్లీ పటిష్టం చేసుకోవాలని సిఎస్కే గట్టి పట్టుదలతో ఉంది. కానీ పేపర్ మీద చూస్తే మాత్రం ఈరోజు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసిన చపాక్ పిచ్ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు చపాక్ అంటేనే స్పిన్ బౌలింగ్కు స్వర్గధామం అని పేరుండేది. కానీ ఆ పిచ్లను ఇప్పుడు పూర్తిగా మార్చేశారు. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావడం మనం చూశాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్ కోసం కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ను వాడబోతున్నారు. ఈ పిచ్ మీద భారత్ మరియు జింబాబ్వే మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అంటే ఇక్కడ బ్యాటర్లకు ఎంతటి అనుకూలమైన వాతావరణం ఉందో మీరు ఊహించవచ్చు. రీలేడ్ చేసిన తర్వాత పేస్ బౌలర్లకు ఇక్కడ ఏమాత్రం సహకారం అందడం లేదు. వారు భారీగా పరుగులిస్తున్నారు. అయినప్పటికీ స్పిన్ బౌలర్లకు ఇంకా కొంతవరకు అనుకూలత ఉంది, కానీ గతంలో ఉన్నంతగా మాత్రం ఉండదు. ఈ మైదానంలోని ఓవరాల్ ఐపీఎల్ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు 91 మ్యాచులు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 51 సార్లు విజయం సాధించగా చేజింగ్ చేసిన జట్టు 40 సార్లు మాత్రమే గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 164 పరుగులుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో జరిగిన 10 టీ20 మ్యాచుల్లో ఈ సగటు ఏకంగా 192 పరుగులకు పెరిగింది. దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ రోజు మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు గెలుస్తుందనే నమ్మకం ఏమీ లేదు. కానీ 200 కంటే ఎక్కువ స్కోరు చేస్తే మాత్రం మ్యాచ్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వర్షం వచ్చే సూచనలు కూడా కేవలం 10% మాత్రమే ఉండటంతో మ్యాచ్కు ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎంఎస్ ధోని మరియు డివాల్డ్ బ్రెవిస్ ప్లేయింగ్ 11లోకి వస్తారా అన్నది. వీళ్ళద్దరూ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ధోని మొదటి మ్యాచ్ తర్వాత టీంతో జాయిన్ అయి ప్రాక్టీస్ చేశాడు. బ్రెవిస్ కూడా
త్రోడౌన్స్ ఆడాడు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళద్దరూ ఈరోజు మ్యాచ్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెట్స్లో వారు చేసిన ప్రాక్టీస్ అంత ఇంటెన్స్గా లేదని, కేవలం నార్మల్ ప్రాక్టీస్ మాత్రమే చేశారని సమాచారం. ముఖ్యంగా బ్రెవిస్ కేవలం డిఫెన్స్ మాత్రమే ఆడుతూ త్రోడౌన్స్తో ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి చూస్తే అతను ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని అనిపిస్తోంది. కాబట్టి సిఎస్కే దాదాపు గత మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే వెళ్లే అవకాశం ఉంది. అయితే సిఎస్కే తన బ్యాటింగ్ విభాగంలో ఒక చిన్న మార్పు చేసే అవకాశం ఉంది. షాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండటంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా కుర్వీల్ పటేల్ వంటి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్లను తీసుకోవచ్చు. సిఎస్కే వద్ద 4 ఫారెన్ ప్లేయర్లను ఆడించాలనే రూల్ ఏమీ లేదు. కాబట్టి క్వాలిటీ ప్లేయర్ లేనప్పుడు 3తోనైనా వెళ్లవచ్చు. కానీ షాట్కు ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల టీం మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచుతోంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో దూబే తప్ప మిగతా వారికి అంతగా అనుభవం లేదు. సిఎస్కే గెలవాలంటే టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఫైర్ అవ్వడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో సిఎస్కే మళ్లీ ఆలోచించాలి. ఆయుష్ మాత్రే ఓపెనర్గా ఉన్నప్పుడు ఉన్న పవర్ ప్లే అడ్వాంటేజ్ రుతురాజ్ ఓపెనర్గా వచ్చిన తర్వాత తగ్గినట్లు కనిపిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ మరియు మ్యాట్ తమ ఎక్స్పీరియన్స్తో బాగానే వేస్తున్నప్పటికీ నూర్ అహ్మద్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. సిఎస్కే గత మ్యాచ్లో ఓడిపోవడానికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణం. 170 నుండి 180 పరుగులు చేసినప్పుడు బౌలర్లను నిందించవచ్చు, కానీ బ్యాటింగ్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమీ చేయలేం. అయినప్పటికీ చపాప్ పిచ్ కోసం సిఎస్కేకు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం. ప్రశాంత్ వీర్ను టీంలోకి తీసుకురావడం వల్ల బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారుతుంది. సర్ఫరాజ్ ఖాన్ లేదా షార్ట్ ప్లేస్లో అతన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు గత మ్యాచ్లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. కోపర్కల్ ఆడిన ఆ ఎక్సలెంట్ నాక్ పంజాబ్ కాప్కు గొప్ప ఊపునిచ్చింది. వారి బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. అర్షదీప్ సింగ్ మరియు జేవర్ బాట్లెట్ వంటి వారు కలిసికట్టుగా రాణిస్తున్నారు. అయితే పంజాబ్ బ్యాటింగ్లో ఒక పెద్ద సమస్య కనిపిస్తోంది. అదే మిడిల్ ఆర్డర్ కొలాప్స్. గత మ్యాచ్లో వరుసగా 4 వికెట్లు కోల్పోవడం వారి బలహీనతను బయటపెట్టింది. పంజాబ్ కేవలం టాప్ ఆర్డర్ మీద మాత్రమే ఆధారపడితే భారీ స్కోర్లు చేయడం కష్టమవుతుంది. కాబట్టి మిడిల్ ఆర్డర్ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. పంజాబ్ జట్టు తన ప్లేయింగ్ 11లో మార్కస్ స్టోయినిస్ స్థానంలో ఉమర్ జాయ్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. స్టోయినిస్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అదే సమయంలో ఉమర్ జాయ్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. పంజాబ్ టాప్ ఆర్డర్లో ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ గతంలో సిఎస్కేపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. కాబట్టి వారిపై మరోసారి అంచనాలు భారీగా ఉన్నాయి. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదు అనుకుంటే పంజాబ్ అదే టీంతో వెళ్లవచ్చు. కానీ స్టోయినిస్ ఫామ్ మాత్రం ఒక ప్రశ్నార్థకమే. ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించబోతున్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్ ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతనికి మైదానంలో మంచి రికార్డ్ లేదు. అలాగే మార్కిన్సన్ మరియు చాహల్ బౌలింగ్లో సంజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. చాహల్ బౌలింగ్లో సంజు ఇప్పటివరకు 5 సార్లు అవుట్ అయ్యాడు. అంటే వారి మధ్య పోరు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్కు కూడా అర్షదీప్ సింగ్ ఎగైనెస్ట్గా మంచి రికార్డ్ లేదు. 7 ఇన్నింగ్స్లో అర్షదీప్ అతన్ని 3 సార్లు అవుట్ చేశాడు. సిఎస్కే టాప్ ఆర్డర్ అంతా రైట్ హ్యాండర్స్ కావడం, పంజాబ్ వద్ద లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఎక్కువగా ఉండటం పవర్ ప్లేలో సిఎస్కేకు ఒక పెద్ద సవాలు కాబోతోంది. మరో ముఖ్యమైన బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. అయ్యర్కు ఖలీల్ మీద అస్సలు మంచి రికార్డ్ లేదు. 8 ఇన్నింగ్స్లో ఖలీల్ అతన్ని 3 సార్లు అవుట్ చేశాడు. కాబట్టి శ్రేయస్ బ్యాటింగ్కు రాగానే ఖలీల్కు బంతి ఇవ్వడం సిఎస్కేకు కలిసి వచ్చే అంశం. మొత్తం మీద ఈ మ్యాచ్లో పవర్ ప్లే ఓవర్లు చాలా కీలకం కాబోతున్నాయి. ఏ జట్టు అయితే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా 40 నుండి 50 పరుగులు చేయగలుగుతారో వారు ఆ తర్వాత భారీ స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముగింపుగా చూస్తే
సిఎస్కే తన సొంత గడ్డపై కంబ్యాక్ ఇస్తుందా లేక పంజాబ్ తన డామినేషన్ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. గణాంకాలు పంజాబ్ వైపు ఉన్నప్పటికీ సిఎస్కేకు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే సత్తా ఉంది. హోమ్ గ్రౌండ్లో తమ పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి రుతురాజ్ సేన శత విధాలా ప్రయత్నిస్తుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద పరుగుల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది. కాబట్టి అభిమానులకు ఒక అద్భుతమైన విందు భోజనంలాంటి మ్యాచ్ దొరకబోతోంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.